వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర బొద్దింకల పార్టీ, అదే కాక్రోచ్ జనతా పార్టీ మహా డ్రామా. ఆ నాటకానికి అదుపు లేనేలేదు. నీట్ విద్యార్థులకు మద్దతుగా మొదలైన ఆ నిరసన ఎటు పోతుందో, ఆ వేదికల మీదకి ఎవరు వస్తున్నారో, ఏం చేస్తున్నారో, వాళ్ళు మాట్లాడుతుంది ఏంటో, జైల్లో ఉన్న ఉగ్రవాదికి సపోర్ట్ చేయడం ఏంటో, జై శ్రీరామ్ అంటం తప్పనడం ఏందో, అల్లాను పొగడడం ఏందో, లేకపోతే ఈ భావజాలాలు అక్కడ జరుగుతుంది ఏంటో ఎవ్వరికీ అర్థం కావట్లేదు. కానీ కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఒక ఎకో సిస్టమ్ బిల్డ్ చేయడానికి భారత్లో అడుగుపెట్టింది. దీని వెనుక దుష్ట శక్తులు ఉన్నాయి అనే విషయం మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతుంది అంటున్నారు. ఇక ఇప్పుడు వీళ్ళ నాటకానికి సంబంధించిన మెనూని మీకు చూపిస్తాను, చూడండి. ఇది కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో. ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తోంది అక్కడ ఏమేమి ఇస్తున్నారు అని. నిరసన తెలుపుతున్నాము, అక్కడ ఒకడు నిరాహార దీక్ష చేస్తున్నాడు, వాడిని పట్టించుకున్న నాదుడే లేడు. అసలు వాళ్ళు ఎందుకు చేస్తున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. కానీ మెనూ మాత్రం సూపర్ ఉందబ్బా. ఉదయం 8 గంటలకు బ్రేక్ఫాస్ట్ విత్ అరటిపండు, 11 గంటలకు జీడిపప్పు, బాదము, పిస్తా కలిసిన డ్రై ఫ్రూట్స్, అలాగే ఒక గ్లాస్ నిండా పాలు. మధ్యాహ్నం 2 గంటలకు టంచ్ అనేసరికి లంచ్. సాయంత్రం 5 గంటలకు వేడివేడి బజ్జీనో, పునుగులో, లేకపోతే సమోసాలో స్నాక్స్. ఇక రాత్రి 8 గంటలకు బిర్యానీ విత్ బీర్ అండ్ చక్నా అంటున్నారు. మరి మీకు చెప్పాలి, రాత్రి 10 తర్వాత సరదా ఆటలు, నృత్యాలు. ఇది కాక్రోచ్ జనతా పార్టీ ధర్నా చేస్తున్న రోజువారీ టైం టేబుల్. విద్యార్థుల కోసం నిరసనలు తెలియజేస్తూ పాపం వీళ్ళు ఎంత కష్టపడుతున్నారు చూడండి. అస్సలు అదుపు లేకుండా కుక్కుకుంటూ, తినుకుంటూ, ఎంజాయ్ చేసుకుంటూ ఇదేం నిరసనరా? మీలాంటోడు వాళ్ళ దేశానికి ఏం ఉపయోగం, విద్యార్థులకు ఏం ఉపయోగం? నాకైతే అర్థం కావట్లేదు. మంచిగా 3 పూట్ల తింటాను, పుక్యానికి వచ్చింది ఆడ పట్టుమని. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, నిరసన టైంలో, అంటే ధర్నా చేయడానికి టైంలో జనాభా ఎవ్వరు కనబడట్లేదట. తిప్పి కొడితే అక్కడ యూట్యూబర్లు, విలేకరులు అందరూ కలిసి ఒక 100 మంది ఉంటే, ఈ 8 AM, 11 AM, 2 PM ఫస్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం డిన్నరే ఉండేది. కానీ ఆ టైంలోనే 300 నుంచి 400 మంది తినడం కోసం వస్తున్నారు అని చెప్పి ఆ ఫెసిలిటీస్ పెంచేశారట. అంటే 11ంటికి 5 గంటలకు స్నాక్స్, అలాగే 8, 9 తర్వాత నైట్ డిన్నర్ చేసిన తర్వాత ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అట్లా పెడితేనైనా జనాలు వస్తారు, మా ముఖాలు చూస్తారు అని వింత నాటకాన్ని మొదలుపెట్టినరట. ఈ వింత నాటకాన్ని, వీళ్ళు చేసే నిరసనని ఎలా చూడాలి? పైగా రాబోయే రోజులు మావే, బీజేపీ ప్రభుత్వం పని కేల్కతం, దుకాన్ బాన్, పోలీసులు మీ సంగతి చూస్తా అని బెదిరిస్తానరట. కళ్ళు మూసుకొని పిల్లి పాలు దాక్కుంటూ చేసినట్టుంది ఇలా సంద. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంది? కామెంట్ చేయండి. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాను, మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.